ఇది పెట్టుకొని చూద్దాంలేండి ఎట్లా ఉంటుందో. దాన్ని సైడ్కి పెట్టేసి మళ్ళీ వేరే చూద్దాం. దీనికి మ్యాచ్ అయింది జరిగిందండి. ఇప్పుడు దీనికేనా మనకు వచ్చి 4.5 grams. ఎందుకు ఇది రెండు తీసుకున్నాం కదా మీరు? అవును, మొత్తం మీకు క్యాలిక్యులేట్ చేయండి. 1500 కి 1 గ్రాము. మీరు అలా ఎలా ఉన్నారు అందరూ? అందరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మేము ఎడిసన్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ కి వచ్చాము. అక్షయ తృతీయకి ఏమైనా గోల్డ్ నెక్లెస్ ఏమైనా ఏది నచ్చితే అది తీసుకుందామని వచ్చాము ఈ రోజు. చూద్దాం పదండి. ప్రీవియస్ గోల్డ్ వ్లాగ్ వీడియో కూడా నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్కే వచ్చాను. ఇది ఎడిషన్ న్యూ జెర్సీలో ఉంది. అప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నా, ఎక్కువ ఇవి నెక్లెస్ అండ్ చోకర్ హారం అంతలా అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళ దగ్గర ప్రీటీ గుడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నాకు ఎందుకు మలబార్ గోల్డే నచ్చిందంటే, నేను వేరే వేరే జ్యువెలరీస్లో కూడా వెళ్ళాను పక్కన ఎడిషన్లో ఉన్న దాంట్లో. బట్ నాకెందుకో క్వాలిటీ పరంగా డిజైను, ఆ పర్ల్స్, స్టోన్స్ అనేవి వీళ్ళ మలబార్ దాంట్లోనే చాలా క్వాలిటీగా ఉన్నాయి. నేను పక్కన జ్యువెలరీలో కూడా వెళ్ళాను, బట్ నాకు నచ్చలేదు కలెక్షన్స్. అంటే ప్రిటీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ కంపేర్ చేసుకుంటే నాకు అంత పర్ల్స్ అవన్నీ అంత క్వాలిటీగా అనిపించలేదు. సో నేను మళ్ళీ మలబార్లోనే వచ్చాను. అంటే వేరే జ్యువెలరీస్తో కంపేర్ చేసుకుంటే మలబార్లో కొంచెం వాళ్ళ బ్రాండ్ కాబట్టి మనకు కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంది. బట్ అదే కాకుండా వాళ్ళ క్వాలిటీ కూడా ఇంత బాగా అనిపిస్తుంది మీకు. అంటే వేరే వాళ్ళతో చూసుకుంటే ఇక్కడైతే క్వాలిటీ అయితే నాకు నచ్చింది. మరి మనం ఇండియా కాస్ట్ ఇక్కడ కాస్ట్కి కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం హై అనిపిస్తుంది. బట్ మీరు కొంచెం ఎక్కువ గోల్డ్ తీసుకుంటే, ఎక్కువ గ్రామ్స్ తీసుకుంటే మనం వాళ్ళకి కొంచెం బార్గింగ్ కూడా చేయొచ్చు. మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు. బట్ వీళ్ళదైతే ఒకటే చెప్తా నేను, క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పటి నుంచో నక్లీస్, చోకర్, హారం తీసుకుందామని ఐడియా ఉండే. లాస్ట్ టైం యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. తర్వాత వీక్ డేస్లో అయితే అస్సలు కుదరట్లేదు. వీకెండ్లో కూడా ఏదో ఒక పని పడిపోతుంది, వెళ్ళిపోతున్నాము. సో ఈరోజు ఫైనల్గా అక్షయ తృతీయ రోజు అయితే మనకు కుదిరింది. అంటే ఈరోజు గోల్డ్ కొనాలని ఉందేమో. నేను వేరే మోడల్స్ కూడా చూసాను, నాకు అవి నచ్చలేదు. సో ఇటు సైడ్ ఇది యాంటిక్ ప్రీసియస్ రూబీ స్టోన్స్తో ఉన్న హారం, అది రామ్ పరివార్ హారము అండ్ చోకర్ రెండు పెట్టుకుని చూస్తే నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. యాక్చువల్లీ ఇవి రెండు కాకుండా నేను ఇంకొకటి ట్రై చేశాను. చాలా మోడల్స్ కూడా నేను ట్రై చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చాను. నేను వచ్చి చూసేటప్పటికి అప్పటికి ఇన్ని అంటే ఇది నాకు కనిపించలేదు. నేను వేరే మోడల్ చూసాను, అది నాకు నచ్చగా నేను వెళ్ళిపోయాను. బట్ స్టిల్ ఇదైతే ఎంత బాగుందో. రామ్ పరివార్, రాముల వారు, సీతమ్మ, మన లక్ష్మణుడు వీళ్ళంతా వచ్చేసరికి నాకు ఎందుకో సెంటిమెంట్గా కూడా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ఇదే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. హారం సెట్లో మనకు ఇయర్ రింగ్ సెట్ అయితే రాదు. సో ఇయర్ రింగ్స్ మనము సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ రింగ్స్ కూడా నేను పైన రామ్ పరివార్ వచ్చేటట్టే సెలెక్ట్ చేసుకున్నాను, మ్యాచింగ్ ఇయర్ రింగ్. సో అది కూడా దానికి మ్యాచ్ అయ్యింది కదా. వేరే స్టోన్స్ ఉన్నాయి తీసుకుంటే హారానికి మ్యాచ్ అవ్వదు. సో హారం కూడా ఎలాగో రామ్ పరివార్ ఉంది కాబట్టి సో ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉండాలని నేను మ్యాచింగ్ ఇయర్ రింగే సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అసలు చాలాసేపు పెట్టుకున్నాను, నాకు తీయబుద్ధి కాలేదు. ఈ రెండు పైన చౌకరు, అది నక్లీస్ లాగా పెట్టుకోవచ్చు, మనం చౌకీ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఆ రెండు కాంబినేషన్లో సెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఆ రెండు మనం కొనలేం కదా అని నేను హారం ఒక్కటే చూస్ చేసుకున్నాను. అక్షయ తృతీయ అనేది మనం అంటే పూర్వీకుల నుంచి గోల్డ్ అట్లీస్ట్ 1 గ్రామ్ గోల్డ్ అయినా కొనమని చెప్తారు కదా మన హిందూ దాంట్లో. మా ఇండియన్స్ మ్యాక్స్ నమ్ముతాం కదా. సో దానికి అట్లా గోల్డ్ కొందామని వెళ్ళేసరికి ఒకటి కొనిపోయి ఇంకొకటి కొనేసాను. అంటే ఇంకొకటి నచ్చింది, మన లేడీస్తో వచ్చిన ప్రాబ్లమే అది. నేను చౌకర్ తీసుకుందామంటే నాకు హారం నచ్చింది. సో నేను హారం అయితే పట్టుకొని వచ్చిన. అక్షయ తృతీయ అప్పుడు అట్లీస్ట్ 1 గ్రామ్ గోల్డ్ అట్లీస్ట్ 1 గ్రామ్ అయినా గోల్డ్ కొనాలి. అంటే లక్ష్మీదేవి గుడ్ లక్ కలిసి వస్తుంది మనకి ఇంట్లో అనేది అలా మనం భావిస్తాం కదా. అంటే మన దాంట్లో ఒక అక్షయ తృతీయ అప్పుడు అండ్ ధనుంత్రయోదశి అప్పుడు కూడా గోల్డ్ కొనే సాంప్రదాయం ఉంది
ఉందంట. నాకు ధన్వంతరయోదశి అప్పుడు తెలియదు. అంటే అక్షయ తృతీయ అప్పుడే కొంటాం కదా మనం పేరెంట్స్ నుంచి నేను చూస్తున్నది అప్పుడే. బట్ హిందూస్లో మనం ఈ 2 రోజులు ఆస్పీషియస్ డే, లక్కీ డేస్ లాగా మనం గోల్డ్ అయితే బాగా కొంటారు ఇండియన్స్ అయితే. ఎంతమంది ధన్వంతరయోదశి అప్పుడు గోల్డ్ కొంటారో నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి. నేనైతే ధన్వంతరయోదశి అప్పుడు మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కొనడం నేను చూడలేదు. ఎప్పుడైనా అక్షయ తృతీయ అనే అంటాం కదా అందరం. సో మీరు ఎవరైనా ధన్వంతరయోదశి అప్పుడు గోల్డ్ కొని ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు వీళ్ళ షాప్ అయితే చాలా చాలా బిజీ ఉంది. యాక్చువల్లీ వాళ్ళు ముందు ఒక అమ్మాయి నేమ్ రాసుకుంటుంది కదా, ఆమెను అసలు వాళ్ళు ఉంచారంట. సో ఆ రోజు ఎస్పెషల్లీ అక్షయ తృతీయ అప్పుడే అమ్మాయిని అక్కడ ఉంచారు. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది నేమ్ అందులో మనం ఎంటర్ చేస్తాకే మనం లోపలికి వెళ్ళాలి అని అంత క్రౌడీగా ఉండే. సో తన పేరు షఫీ అన్నమాట. షీ ఈజ్ అ వెరీ నైస్. తనైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నది మమ్మల్ని అయితే. లాస్ట్ టైం కూడా రమా గారినే చూజ్ చేసుకున్నాము. సో ఈసారి కూడా రమా గారినే చూజ్ చేసుకున్నాము. తనైతే చాలా బాగా చూపిస్తున్నారు. మనం ఏం అడిగినా అంటే ఏం తీసుకురమ్మన్నా కూడా మోడల్స్ కూడా తను సజెస్ట్ చేస్తున్నారు. అంటే జెన్యున్గా చెప్తున్నారు అనమాట. సో మీరు ఎప్పుడైనా మలబార్కి వెళ్తే రమా గారిని చూజ్ చేసుకోండి. షీ ఈజ్ అ వెరీ నైస్. మన తెలుగు వారే. సో మనం $1,500 స్పెండ్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పాం కదా. సో ఇలా మనం స్పెండ్ చేసేటప్పుడు మనకు ఆల్మోస్ట్ 5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇచ్చారు కదా. సో $300-400 దాకా మనకు అందులో లాభం వచ్చినట్టే మనం డిస్కౌంట్ చూసుకుంటే కూడా. సో క్వాలిటీ కూడా బాగుంది. నాకైతే నచ్చింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సెలెక్షన్ అయిపోయింది. ఇయర్ రింగ్ సెలెక్షన్స్ అయిపోయాయి. కాస్ట్ కూడా మాట్లాడేసుకున్నాము. కొంచెం వాళ్ళు చెప్పిన కాస్ట్తో మనము అంటే మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళు చెప్పగానే అని మీరు భయపడకుండా అట్లీస్ట్ మీకు ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది అని గూగుల్లో చూసుకొని మేకింగ్ ఛార్జెస్, పల్స్కి ఎంత పడుతుంది, ట్యాక్సెస్ ఎంత అని మీరు క్యాలిక్యులేట్ చేసి మీ దగ్గర పెట్టుకొని దానికి కొంచెం ఒక $100, $150, $200 కొంచెం ఎక్కువ ఉన్నా అంటే కంపేర్ దెన్ ఇండియాతో అంత ఎక్కువ అనిపిస్తుంది మనకు. మాడి బార్గింగ్ చేసి మాట్లాడితే మనకు రీజనబుల్ ప్రైస్లోనే కంపల్సరీ వస్తుంది. సో స్టోన్స్ నాకు రూబీ ప్రీషియస్ స్టోన్స్ వాళ్ళ పర్ల్స్ అంటే క్వాలిటీ బాగా నచ్చింది. సో నేను అందుకే తీసుకున్నాను. ఇండియాకి మా ఫ్రెండ్ వెళ్ళారు, తను తీసుకొస్తా అన్నది కానీ నాకు ఎందుకో మోడల్ చూడగానే ఇక్కడ నచ్చింది. సో ఫైనల్గా మనమైతే అక్షయ తృతీయ అప్పుడు రామ్ పరివార హారం అయితే తీసేసుకున్నాము. సో అయన్ గడ్ అయితే నేను తీసుకుంటా అన్నట్టు బయటకు వచ్చేసిండు తీసుకొని. ఇంకా మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే షార్ట్ వీడియోస్ అయినా వ్లాగ్స్ అయినా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీరు నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి. సో ఛానల్ పాత ఛానలే అయినా నేను కొత్తగానే స్టార్ట్ చేశాను. సో మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు చాలా చాలా అవసరము. మీరు చూసి ఇలా వదిలేసి సబ్స్క్రైబ్ చేయకుండా లైక్స్ చేయకుండా ఉంటే నాకు మన ఛానల్కి నాకు ఎంకరేజ్మెంట్ బూస్టింగ్ లాగా ఉండదు. నాకు ఇన్ని రోజులు సరైన సోర్సెస్ లేక పిల్లలతో అలా ఇలా హడావుడి ఉండి నేను వ్లాగ్స్ చేయడము ఛానల్ మెయింటైన్ చేయడము చేయలేదు. సో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరము. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో అందరూ హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ ఇంకో వ్లాగ్లో